జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ హెల్త్ ఛానల్ని స్టార్ట్ చేశాం కాబట్టి మన న్యూస్ అఖండ ఛానల్ను మీరు ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా మీరు ఆదరించాలని మీరందరూ కూడా తప్పనిసరిగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మొత్తానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మళ్ళీ భారతదేశంతో కాళ్ళబేరానికైతే వచ్చింది మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చలు జరపడానికి ఈ బొంగులో దేశ ప్రధాని అయినటువంటి మొహమ్మద్ యూనస్ కాళ్ళవేళ పడతాడు మమ్మల్ని కనకరించండి మహాప్రభు అంటూ ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చినాడు ఇక విషయానికి వస్తే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు అందరికి కూడా తెలుసు మనమే ఎన్ని న్యూస్ ఇచ్చానో నాకే దిక్కే తెలియదు దాదాపు ఒక 50 న్యూస్ 100 న్యూస్ చెప్పుంటా ఏది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణాల గురించి అక్కడ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ స్టూడెంట్లంతా కూడా ఉద్యమం ప్రారంభిస్తే ఆ ఉద్యమాన్ని ఈ జిహాదీలు హైజాక్ చేసి బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా చేత బలవంతంగా రాజీనామా చేయించి షేక్ హసీనాను దేశం వదిలి పారిపెట్టేట్టు చేశారు ఇక అక్కడి నుంచి ఈ బొంగులోదేశ్ జాంబిగాళ్ళు ఇది ఉంటాయి చూడు ఊరకొక్కలో పిచ్చుకొక్కలో ఆ మాదిరిగా స్వైర విహారం చేయడం ప్రారంభించారు రిజర్వేషన్ల రద్దు కోసం జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని హిందూ వ్యతిరేక అల్లర్లుగా మార్చేశారు యాక్చువల్గా కుట్ర అయితే అదే ఒకటేంది అధికారాన్ని పడగొట్టేశారు ఇక్కడ షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశారు తర్వాత బంగ్లాదేశ్లో నివసించేటటువంటి హిందువులందరినీ కూడా రాచి రంపాన పెట్టాలా దానికోసం ఇదంతా కూడా చేసాగినారు హిందువులను హత్యలు చేయడం హిందూ ఆడబిడ్డలను సామూహిక అత్యాచారాలు చేయడం వాళ్ళను బలవంతంగా ఎత్తుకొని పోయి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకోవడం హిందువుల యొక్క వ్యాపారాలను లూటీ చేయడం హిందువులు ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించడం హిందువుల యొక్క ఇళ్లను తగలబెట్టడం వంటి ఎన్నో దారుణాలు చేశారు ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 7 నెలల పాటు ఈ మారణ హోమం అంతా కూడా జరిగింది చెప్పాలంటే ఇంకా జరుగుతూనే ఉండాలి ఈ అల్లర్లకు అమెరికన్ డీప్ స్టేట్ మద్దతు అదేవిధంగా అమెరికన్ జో బైడెన్ ప్రభుత్వ మద్దతు కూడా ఉండడంతో ఇక బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడుకోవడానికి భారతదేశం రకరకాల ప్రయత్నాలన్నీ కూడా చేసింది ఈ అల్లర్ల వెనక ఉన్నది బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ ప్రభుత్వమే దాంట్లో డౌట్ వెళ్ళా అంతెందుకు అరే హిందువులందరినీ కాపాడేదానికి మేము మా ఫోర్స్ అంతా కూడా ఉపయోగిస్తున్నాము పోలీసులు వాళ్ళకి రక్షణగా ఉన్నారు బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళకి రక్షణగా ఉన్నారని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు కానీ వీళ్ళు ఒక పక్కన ఉంటే జైళ్ళ నుంచి అది పనిగా తీవ్రవాదులను ఉగ్రవాదులను వాళ్ళందరినీ కూడా విడిపించి వాళ్ళని కలిపి పోయి హిందువుల మీద దాడులు చేయమని చెప్పేసి పోయి ఉసిగొలిపినారు ఇంతకంటే దరిద్రము ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా పోలీసులు ఆర్మీ సమక్షంలో ఈ జాంబిగాళ్ళంతా పోయి హిందువుల మీద దాడులు చేశారు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత్ ఈ విధంగా ఎన్నో వార్నింగ్లు ఇచ్చింది హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా వాటిని అరికట్టండి ఆపండి అని చెప్పేసి కానీ ఉపయోగం లేకుండా పోయింది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పిస్తామంటూనే ఏది పైకేమో ఆ మాట చెప్పేది మళ్ళా పోయేది హిందువుల మీద దాడులు చేసేది ఇదంతా కూడా పరిపాటిగా మారిపోయింది సరే ఆ తర్వాత అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచి అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేసినాడు ఇక ఆ తర్వాత ఈ బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసే వాళ్ళే కరువైపోయినారు బంగ్లాదేశ్కు నిధులు అందించే వాళ్ళే కరువైనారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్కు చేసేటటువంటి ఆర్థిక సహాయాన్ని పూర్తిగా నిలిపేసింది దానికి తోడు బంగ్లాదేశ్లో వేలాది సంఖ్యలో ఉన్నటువంటి కర్మాగారాలన్నీ కూడా మూతబడిపోయినాయి వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నాయి లక్షల మంది ఉద్యోగస్తులు రోడ్డు మీద పడినారు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పేకమేడలాగా కుప్పగూలిపోయింది ఇక మరోవైపు భారత్ కూడా ఈ నిత్యావసర వస్తువుల ఎగుమతులను కూడా నిలిపివేయడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అసలు ఊపిరాడడంలే అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే నెలకొనింది ఇక ఇప్పుడు ఈ కష్టాల నుంచి బయటపడాలంటే భారత్ను శరణ వేయటమే అన్న నిర్ణయానికి వచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇక మళ్ళీ భారత ప్రభుత్వంతో చర్చలు అయితే మొదలుపెట్టింది అంటే ఇక్కడ మీరు ఒక సామెత ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు వీళ్ళకి అవసరం లేకపోయిందనుకో వీళ్ళకి ఎవరైనా బయట నుంచి సాయం చేసేవాళ్ళు కనుకుంటే బంగ్లాదేశ్లో ఉండేటటువంటి హిందువులందరినీ కూడా రాచి రంపాన పెట్టాలా హత్యలు చేయాలా అత్యాచారాలు చేయాలా లూటీ చేయాలా అన్నీ చేయాలా అంతెందుకు వాళ్ళంతా వాళ్ళ బతికెంత వాళ్ళు మళ్ళా వచ్చి మన భారత ఆర్మీ మీద కూడా తిరగబడే ప్రయత్నాలు చేశారు తెలుసు కదా మీకు ఇప్పుడు ఏంటంటే మింగన మెతుకులేకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు
ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఈ జాతిని మాత్రం క్షమించకూడదు. చాలా ప్రమాదం. ఏ మాత్రం నీతి, నిజాయితీ, విశ్వాసం ఏది కూడా లేని జాతి ఏదైనా ఉన్నదంటే అది ఈ జాతే. అవునా కాదా నేను చెప్పేది? లేకపోతే ఏ పాకిస్తాన్ అయితే వీళ్ళను అనగదొక్కి కాలు చెప్పు కింద తొక్కిందో నలిపిందో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం ఇప్పించేదానికి మనోళ్ళు కూడా ప్రాణత్యాగం చేశారు, మన భారతీయులు, భారతీయ సైనికులు. కానీ మనల్నేమో శత్రువులుగా చూస్తా పాకిస్తాన్తో పోయి వీళ్ళు దోస్తీ చేస్తారు. ఈ ముడా కొడుకులా దేంతో కొట్టాలి, ఏ మెట్టుతో కొట్టాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు అవసరం వచ్చేసరికి మళ్ళీ భారతదేశం గుర్తొచ్చింది. బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ భారత ప్రధాని మోడీ గారిని కలవడానికి ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కూడా థాయిలాండ్లో ఎందుకనేది ఇప్పుడు మీకు చెప్తా. ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ అనే కూటమి ఒకటి ఉన్నది. దీనినే BIMSTEC అంటారన్నమాట. ఇది బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి దేశాల కూటమి అన్నమాట. ఈ కూటమిలో మన భారతదేశము, అదేవిధంగా ఈ బంగ్లాదేశు, భూటాను, నేపాలు, శ్రీలంక, మయన్మారు, థాయిలాండ్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ బిమ్స్టెక్ కూటమి సమావేశం థాయిలాండ్లో జరగనున్నది. అది కూడా మరికొద్ది రోజుల్లోనే కావడం గమనార్హం అన్నమాట. ఇక థాయిలాండ్లో జరిగేటటువంటి ఈ సమావేశంలో ఎలాగైనా సరే భారత ప్రధాని మోడీ గారిని కలవాలని బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ప్రధాని మోడీ గారిని కలిసి సహాయం అందించాలన్నది మొహమ్మద్ యూనస్ యొక్క ఆలోచన. అందుకే మోడీ గారిని కలవడానికి ఇప్పటికే 4 సార్లు ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం వినతులైతే పంపించింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎన్ని వినతులు పంపించినప్పటికీ ప్రధాని మోడీ గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ ప్రవర్తించినటువంటి తీరుపైన ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. అందుకే బంగ్లాదేశ్కు సహాయం చేయకూడదని, బంగ్లాదేశ్ ప్రధాని ఈ మొహమ్మద్ యూనస్ను కలవకూడదని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ముందుగా ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు సహాయం చేస్తే తప్పించి బంగ్లాదేశ్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయకూడదని చెప్పేసి ప్రధాని మోడీ గారు భావిస్తున్నారంట. ఏది ఏమైనప్పటికీ ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు రోడ్డు మీద అయితే పడబోతుంది ఆల్రెడీ పడిపోయిందిలే. తాము చేసినటువంటి తప్పులకు ఇక శిక్ష అయితే అనుభవించక తప్పదు, అదైతే పక్క. వీళ్ళు చేసిన పాపాలు ఏం రూన్య అంటలే. పాకిస్తాన్తో పోయి కలుస్తారా? పోయి వాళ్ళని అడుగుకోండి, వాళ్ళు ఇచ్చారు బాగా. వాళ్ళు బొచ్చు పట్టుకొని తిరుగుతారు, ఆ బొచ్చులో మీరు సగం తీసుకొని సగం వాళ్ళకి ఇద్దరు, సగం మీరు పెట్టుకుందరు. ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే వేస్తారు. ఏమినైనా ఏం కథలు ఇవన్నీ కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.